ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. దీపావళి అంటే 5 రోజుల పండుగ. ముందుగా వచ్చే పండుగ ధనత్రయోదశి. మరి ఈ రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఈ రోజు ఖచ్చితంగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు, తీసుకురాకూడని వస్తువులు, ఇలా ఈ పండుగ విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, దీపావళి అంటేనే 5 రోజుల పండుగ. ముందుగా వచ్చే రోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి విశిష్టత గురించి, ఈ రోజు మనం చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ముఖ్యంగా ఈ వస్తువులు ఇంటికి తీసుకొస్తే మనకు బాగా కలిసి వస్తుంది, ఇవి అస్సలు తీసుకురాకూడదు అన్న విషయాలు ఒకసారి ప్రేక్షకులకి గుర్తు చేద్దామా? తప్పకుండానమ్మా. దీపావళి అనేటువంటి పండుగని పూర్వకాలంలో 5 రోజుల పాటు జరుపుకునేటువంటి ఆచారం. కొంతకాలం గడిచిన తర్వాత 3 రోజుల పండుగగా అది మనకు అవతరించింది. ఇప్పుడు ప్రధానంగా దీపావళి అంటే పటాకులు కాల్చుకోవడానికి మాత్రమే ఆనందంగా జరుపుకునే పండుగగా రూపాంతరం చెందింది. వాస్తవానికి మీరన్నట్టుగా దీపావళి 5 రోజులు ఏంటంటే ధనత్రయోదశి మొదలుకొని నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి మరియు యమద్వితీయ భగినీ హస్త భోజనం అనేటువంటిది ఈ 5 రోజుల పాటు జరుపుకునేటువంటిది. అలక్ష్మీ నిస్సరణం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఆనందోత్సాహాలతో మతాబులు, టపాకాయలు పేల్చుకునే పండుగ దీపావళి. అయితే ముందుగా వచ్చేటువంటి ధనత్రయోదశికి ఒక సంపూర్ణమైనటువంటి మహత్యం ఉందమ్మా. అంటే దీని వెనకాల గాథ ఏంటంటే లక్ష్మీదేవి యొక్క ఉద్భవము అనేటువంటిది ఈ రోజున జరిగిందని మనకు శాస్త్ర ప్రకారం జరపబడుతుంది. అంటే పూర్వము ఇంద్రుడు ఇంద్ర పదవి లభించిన తర్వాత ఆ పదవిలో ఉన్నటువంటి గర్వకారణం చేత ఉప్పొంగిపోతూ ఉంటే దూర్వాస మహాముని ఇంద్రుని దర్శించుకోవడం కోసం వచ్చాడు. వచ్చినప్పుడు తను అద్భుతమైనటువంటి పారిజాత మాలని తీసుకొచ్చి ఇంద్రుడికి బహుకరించాడు. అది తృణప్రాయంగా చూసినటువంటి ఇంద్రుడు పక్కకు పడవేస్తే అతని వాహనం కూడా కాలితో తన్ని పక్కకు పెట్టింది. నేను ఎంతో అభిమానంతో, ప్రేమతో, మహత్యము కలిగినటువంటి పుష్పాల మాలని తీసుకుని వస్తే నీవు దాన్ని తృణప్రాయంగా తీసేసావు, కాబట్టి నీ దగ్గర నుంచి మొత్తము కూడా లక్ష్మి వెళ్ళిపోవుగాక అని చెప్పి శపించడం జరిగింది. ఆ తదనంతరం ఏమైపోయింది, లక్ష్మి అని అంటే కేవలం డబ్బనే కాదమ్మా, అన్ని రకాలైనటువంటి అంటే ఆనందము, సంతోషము, ఐశ్వర్యము, ఇలా వస్తువాహనాలు, పదవి, భోగము, భాగ్యము అన్నీ కూడా ఇవన్నీ కూడా లక్ష్మి అనే పదంలో నిక్షిప్తమై ఉన్నటువంటి యోగాలు. ఎప్పుడైతే ఆ శాప ప్రభావం వలన ఇంద్రుని దగ్గర నుంచి ఒక్కొక్కటి వెళ్ళిపోయేసరికి కళాహీనుడైపోయాడు ఇంద్రుడు. అంటే పూర్తిగా కర్మ భ్రష్టుత్వం అనేది కలిగింది. ఇక ఇంద్ర పదవి అనేటువంటిది లేకపోతే ముల్లోకాలు కూడాను ఈ సంబంధించినటువంటి అష్టదిక్పాలకుల యొక్క పరిపాలన ఉండదు. అలాగే అన్ని లోకాలలో కూడా ఈ సంబంధించినటువంటి పరిపాలన సరిగ్గా జరగదు అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుదేవుని యొక్క అనుగ్రహం కోసం విష్ణుదేవుని దగ్గర సంబంధించి విన్నవించుకోగా క్షీరసాగర మథనము జరిగితే లక్ష్మి ఉద్భవిస్తుంది, ఆ లక్ష్మి ప్రార్థన చెయ్యి, నీకు తప్పకుండా మళ్ళీ తిరిగి ఇంద్ర పదవి అనేటువంటిది, ఆ పోయిన లక్ష్మి నీకు తిరిగి వస్తుందనంటే అప్పుడు క్షీరసాగర మథనం చేయడం, ఆ ప్రథమంగా హాలాహలం, తదనంతరం క్షీరసాగర మథనంలో అనేకమైనటువంటి వస్తువులు అంటే జీవజాలము, ఉచ్చైశ్రవం అనేటువంటి తెల్లటి ఏనుగు, ఐరావతము ఇంద్రుడికి సంబంధించినటువంటిది, అలాగే లక్ష్మీదేవి ఉద్భవించడము, ఇంకా చెప్పాలి అని అంటే పారిజాత వృక్షము, ఇంకా ధన్వంతరి కూడా జన్మించడం జరిగింది ఇదే రోజున. పద్మపురాణ ప్రకారము లక్ష్మీదేవి యొక్క అమ్మవారి నక్షత్రము ఉత్తరా నక్షత్రము. కాబట్టి ఈ ధనత్రయోదశి అనేటువంటిది అక్టోబర్ 18వ తారీఖు రోజున ఏర్పడింది. ఉత్తరా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. అంటే సాధారణంగా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఆలోచించుకునేది ఏంటంటే ఉదయానికి ద్వాదశి ఉంది కదా, మరి ధనత్రయోదశి సాయంత్రం పూట ఏంటి అనేటువంటిది ఆలోచన. అంటే 18వ తారీఖు రోజున ఉదయానికి ద్వాదశి తిథి ఉంది, మధ్యాహ్నం తర్వాతనే త్రయోదశి తిథి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే పండుగలు అనేటువంటిది కేవలం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అది కాదు. కొన్ని పండుగలు సూర్యోదయానికి ఉండే తిథిని అనుసరించి, కొన్ని పండుగలు రాత్రిపూట తిథి ఉన్నప్పుడు జరుపుకునేటువంటిది.
దీపావళి అనేటువంటి పండుగ అనేది పూర్తిగా రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగ. కాబట్టి ప్రదోష కాలానికి ఏ తిథి అయితే త్రయోదశి తిథి ఎప్పుడైతే ఉంటుందో వ్యాప్తమై ఉంటుందో అప్పుడే త్రయోదశి తిథి ధనత్రయోదశి అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈసారి ధనత్రయోదశి అనేటువంటిది 18వ తారీఖు రోజున వచ్చింది. దీంతోపాటు విశేషంగా ఆయుర్వేదానికి పితామహుడిగా చెప్పుకునేటువంటిది, ఆయుర్వేదానికే రూపకర్తగా దేవతగా పిలుచుకునేటువంటి ధన్వంతరి కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజునే జన్మించడం జరిగిందని. కాబట్టి ధనత్రయోదశి అన్నప్పుడు చాలా మహత్యము కలిగినటువంటిది. ఏం చేయాలి గురుగారు ఈరోజు? ముఖ్యంగా చాలామంది ధన్తేరస్ అనగానే బంగారాన్ని కొనుక్కోవాలి, ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి అనే ఆలోచనతో ఉంటారు. అంటే పూర్వకాలంలో బంగారం అనేటువంటిది విరివిగా లభించేది. ఇప్పుడు డిమాండ్ తక్కువైంది కాబట్టి దాని యొక్క రేట్ పెరిగిపోయింది. కాబట్టి అందరూ దీన్ని కొనుగోలు శక్తి ఉంటుందానంటే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదమ్మా. శక్తి ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు కూడా బంగారంతో సమానమైనటువంటి వస్తువును కూడా తెచ్చుకొని ఉంటే ఆనందంగా జీవించగలుగుతారు. బంగారమే కొనుక్కోవాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. కాకపోతే కొన్ని వస్తువులు కొనుక్కొని తెచ్చిపెట్టుకోమని చెప్పబడింది. ఎందుకంటే దీపావళి పండుగ సందర్భంగా దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తాము కాబట్టి ఆ లక్ష్మీ పూజలో వాడబడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఎటువంటి వస్తువులు అని అంటే ప్రధానంగా లక్ష్మీ నారికేళం అని దొరుకుతుంది. చిన్నది నారికేళం. ఆ లక్ష్మీ నారికేళం, ఏకాక్షి నారికేళం అని దొరకదు. అంటే ఒక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయ సాధారణంగా దొరకదు, రేర్ అది. దొరికితే చాలా మంచిది, అది తెచ్చుకోవచ్చు. తర్వాత లక్ష్మీ గవ్వలు మనకు నక్షత్రాకారంలో పసుపు రంగులో ఉంటాయి. తర్వాత గురువింద గింజలు. ఈ గురువింద గింజల్లో శ్వేత కలర్ అంటే తెల్లటి కలర్లో ఉన్నవి, పసుపు రంగు కలర్లో ఉన్నవి, లేదా ఆకుపచ్చ రంగు కలర్లో ఉన్నటువంటివి చాలా విశేషం. ఇవన్నీ లక్ష్మీప్రదము. ఎరుపు రంగు కలర్లో ఉన్నటువంటిది తాంత్రికానికి ఉపయోగపడుతుంది. కానీ ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి మిగతా రంగుల్లో ఉన్నవి లక్ష్మీప్రదమైనటువంటి గురువింద గింజలు. తర్వాత ముత్యము, తర్వాత ముత్యపు శంఖము అని దొరుకుతుంది. అది శంఖం ఆకారం ముత్యంలో ఉన్నట్టుగా ఉంటుంది, అది తెచ్చుకోవాలి. ఇలా కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు, గోమతి చక్రాలు ముఖ్యంగా. తర్వాత ఈ శంఖాలలో కూడా లక్ష్మీ శంఖం అని ఒకటి ఉంటుంది, దక్షిణావృత శంఖం. అవి చిన్నదైనా కానీ తెచ్చుకోవాలి. ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. ధనత్రయోదశి రోజున లక్ష్మీ సంబంధించినటువంటి లగ్నం ఒకటి ఉంటుంది. 7:29 నుంచి 9:29 సాయంత్రం. ఆ సమయంలోనే ఈ వస్తువులు జనరల్ స్టోర్ నుంచి కానీ పచారీ షాపుల నుంచి కానీ తెచ్చుకొని పెట్టుకోవాలి. అవి పూజా మందిరంలో ఆ ధనత్రయోదశి రోజున తెచ్చుకోవాలి. ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి వస్తువు ఏంటంటే చీపురు కట్ట కొనుగోలు చేయాలి ఆ ధనత్రయోదశి రోజున. ఎందుకు అనంటే చీపురు కట్ట అనేటువంటిది లక్ష్మీప్రదం. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా, అంటే మట్టినంతా ప్రారదోలుతుంది కదా, అంటే ఏంటి, అలక్ష్మి. ఆ విధంగా అలక్ష్మి అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి చీపురుని కొనుగోలు చేయాలి. ఖచ్చితంగా ఈరోజు చేస్తే చాలా విశేషం. ఇక చెయ్యకూడనటువంటి పనులు, తీసుకురాకూడనటువంటి వస్తువులు అంటే ఇనుముతో సంబంధమైనటువంటి వస్తువులు తీసుకురాకూడదు. తైలము అంటే నూనె పదార్థాలు కొనుగోలు చేయకూడదు ఈ రోజున. ఎందుకంటే నూనె అనేటువంటిది జ్యేష్ఠాదేవికి సంకేతంగా చెప్పబడుతుంది. ఇనుము వస్తువులు ఇవన్నీ కూడా శని సంబంధించినటువంటి వస్తువులు. అలాగే నల్లటి వస్తువులు, కుండలు, నల్లటి కుండలు ఇలాంటివి కొనుగోలు చేయకూడదు. ఉప్పు లక్ష్మీప్రదం ఉప్పు కూడా కొనుగోలు చేయాలమ్మా, చేయాలి. ఇవన్నీ కూడా సంబంధించినటువంటి కుంకుమ పువ్వు, అలాగే సుగంధ భరితమైనటువంటి జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, పసుపు, ఇవన్నీ కూడా ఈ వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు. ఈ ధనత్రయోదశి రోజున సాయంత్రం 7:29 నుంచి 9:25 మధ్యకాలంలో కొనుగోలు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని లక్ష్మీ పూజ సందర్భంగా దీపావళి రోజున 20వ తారీఖు రోజున మనం పూజలో గనక వాడుకున్నట్లయితే అవన్నీ కూడా మరొక వీడియోలో మనం తెలియచేద్దాం. తద్వారా మంచి లక్ష్మీప్రదమైనటువంటి గృహంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ధనత్రయోదశి ఈ రోజున కాబట్టి ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి కూడా చెప్పబడింది. ఈ ధన్వంతరి జయంతి రోజున చాలామంది వైద్యులు అంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని చేతిలో పట్టుకొని జలగని చేతిలో పట్టుకొని ఉద్భవించాడు.
ఇప్పుడు ఆ జలగ అనేటువంటిది ఎలా మారుతుంది? ఒంటిలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని తీసివేస్తుంది. జలగ చికిత్స కూడా ఉంది కదమ్మా. అవునండి. కాబట్టి ఆయుర్వేద సంబంధించినటువంటి రూపకర్త ఈ ధన్వంతరి ఒక చేతిలో జలగ, ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథము, ఒక చేతిలో అమృత కలశము, ఇంకొక చేతిలో అభయహస్తం. ఇలా పట్టుకొని ఉద్భవించినట్టుగా మనకు పద్మపురాణాంతర్గతంగా ధన్వంతరి ఉద్భవన అనేటువంటిది మనకు తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయుర్వేదాన్ని అనుకరించేటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో, నేర్చుకునే విద్యార్థులు ఈ రోజున విశేషంగా ధన్వంతరి పూజ చేస్తారు. చాలామంది ఈ రోజున ధన్వంతరి హోమం చేస్తారు, ధన్వంతరి పూజ చేస్తారు. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, మనకు అందరికీ కూడా సుపరిచితమే, ఆంధ్ర ప్రాంతంలో అందరికీ చింతలూరు ఆయుర్వేదం సంబంధించినటువంటిది. వాళ్ళ ఇంట్లో కూడా ఈ రోజున విశ్వనాథ్ తేజస్వి అనే అబ్బాయి, చక్కగా వాళ్ళ నాన్నగారు చక్రవర్తుల అవధాని గారని, వాళ్ళందరూ కూడా ఈ రోజున అనగా ధనత్రయోదశి సంబంధించినటువంటి రోజున ధన్వంతరి హోమం కూడా చేస్తారమ్మా. తద్వారా ఏమవుతుంది, చాలామంది ఇప్పటికీ కూడా అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, కొత్తగా వైద్యం ఏదైతే తీసుకోవాలి, మందులు వాడుకోవాలని అంటారో, ధన్వంతరి పూజ చేసుకొని ఆ మందు కనుక వాడితే అమృతతత్వమైనటువంటి విధంగా ఆ మందు పనిచేస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉందమ్మా. గురుగారు, మరి ఈ 5 రోజుల పండుగ భాగంగా మరి మనం ఒకవేళ దేవుడి గదిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటారు? అంటే ఒకవేళ పూజ స్టార్ట్ చేయాలంటే ఈ రోజునే అక్టోబర్ 18నే స్టార్ట్ చేసేస్తారు కదా. అవునమ్మా. సో ముందు రోజే మనం చిత్రపటాలు అవి, దేవుడి గది నది, ఇల్లు నది శుభ్రం చేసుకోవాలంటారా? ధనత్రయోదశిని పురస్కరించుకుని 5 రోజుల పండుగ అన్నప్పుడు మనము శుక్రవారం నాడు ఎలాగో అంత కూడా సర్దుకోలేరు, ఎందుకంటే లక్ష్మీప్రదం అయినటువంటి వారం కాబట్టి దుర్ముహూర్తం అయినటువంటి శనివారం నాడు దుర్ముహూర్తం 7:54 అయిపోతుంది. దుర్ముహూర్తమైన తదుపరి ఈ 5 రోజుల పండుగ సందర్భంగా పూజా మందిరాన్ని, పూజా వస్తువులని, ప్రతిమలని అన్నీ కూడాను, చిత్రపటాలని అన్నీ కూడాను శుభ్రపరుచుకొని పెట్టుకొని ప్రదోషకాల సమయానికి అనుకూలంగా ఉండాలి. ఇక ఈ 5 రోజులలో ప్రధానంగా లక్ష్మీదేవి నువ్వుల నూనెలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె మనం శాస్త్ర ప్రకారము ఉపయోగించుకోవాలి. చాలామంది ఒక అపప్రథ వచ్చింది ఒక 2 ఏళ్ల కిందట, నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నా, నువ్వుల నూనె ఇంట్లో దీపారాధన చేసినా దరిద్ర దేవత తాండవిస్తుందని చెప్పి అపప్రథ వచ్చింది. అది అవాస్తవమ్మా. సకల శాస్త్రాలు, పురాణాలు ఈ యొక్క దీపావళి సందర్భంగా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నిక్షిప్తమై ఉంటుంది, నీటిలో గంగాదేవి నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కడికో నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న నీటిలోనే ఈ 5 రోజుల పాటు స్నానం ఆచరించడం వల్ల గంగా స్నానం ఆచరించినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. కాబట్టి నిరభ్యంతరంగా నువ్వుల నూనె వాడవచ్చు. నువ్వుల నూనె లేకపోతే ఆవు నేతినైనా కానీ దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది సాయంకాలము ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయం అయిన తర్వాత వృషభ లగ్నం అనేటువంటిది ఉంటుందమ్మా. అంటే వృషభ లగ్నము దేనికనంటే స్థిరమైనటువంటి లగ్నము. అంటే శాస్త్ర ప్రకారం ఉన్న 12 లగ్నాలలో చరలగ్నాలు 4, స్థిర లగ్నాలు 4, ద్విస్వభావ లగ్నాలు 4. కాబట్టి స్థిర లగ్నంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క నానుడి ప్రకారమే చాలామంది మార్వాడీలు కానీ, గుజరాతీలు కానీ, రాజస్థానీలు కానీ అందరూ కూడా ఆచరించేటువంటి లక్ష్మీ పూజా విధానము ప్రదోషకాలం అవ్వగానే అమ్మవారి పూజ అనేటువంటిది ప్రారంభిస్తారు. కానీ మనకేమో యాంగ్జైటీ ఆగదు, ఎప్పుడు సూర్యాస్తం అయిపోతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు మతాబులు టపాకాయలు కాల్చుకోవాలా అంతా కూడా. కానీ యాంగ్జైటీ అనేటువంటిది తగ్గించుకొని మనం ఎప్పుడు కూడా 9 గంటల తర్వాత కనుక చేసుకున్నట్లయితే ఈ సమయంలో లక్ష్మీ పూజ కనుక చేసుకోవాలమ్మా. చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము కానీ, అలాగే ఇంద్రకృత లక్ష్మీదేవి ఉద్భవించి ఇంద్రునికి రాజ్యాధికారాన్ని ప్రసాదించినటువంటి కారణం చేత ఇంద్రుడు సంతోషించి అమ్మవారిని స్తుతించినటువంటి స్తోత్ర రాజము ఇంద్రకృత లక్ష్మీదేవ స్తోత్రము. ఇది కూడా పారాయణం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి పదవి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వివాహం జరుగుతుంది, ఆర్థిక బాధలు తొలగిపోతాయి, వ్యాపారంలో కష్ట నష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కలియుగం ధనమిదం మూలం జగత్ కాబట్టి ఈ యొక్క ధనప్రాప్తి విశేషంగా వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ధనత్రయోదశి, అంతేకాకుండా ఈ రోజున శని త్రయోదశి కూడా ఉండడము,
మరియు లక్ష్మీదేవి యొక్క అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం కూడా ఉండడం, ఈ కారణం చేత మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమాలతో పాటుగా ఈ రోజున ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమము మరియు రుద్రహోమం అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ శనికి సంబంధించిన వృక్షము జమ్మి చెట్టు. ఈ జమ్మి వృక్షం నుంచే కరుంగలి మాలని తయారు చేస్తారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే కరుంగలి మాలని అమ్మవారి అనుగ్రహం చేత శక్తిపాతం చేసుకొని పొందుతారో వాళ్ళకందరికీ కూడా ఆ శనీశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వలన సమస్తమైనటువంటి కోరికలు నెరవేరి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని చెప్పవచ్చు. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా ముఖ్యమైనటువంటిదమ్మ, అమ్మవారు ఉత్తరా నక్షత్రంలో జన్మించిందని అంటారు కదా. ఈ ధనత్రయోదశి ఉత్తరా నక్షత్రంతో కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. సాయంకాల ప్రదోష కాలం సమయానికి ఉత్తరా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని అంటే ఆ అమ్మవారి జన్మ నక్షత్రము స్థిర రాశిలో ఉండాలి. స్థిర రాశి సింహరాశి, వృషభ రాశి వృషభ లగ్నము, సింహలగ్నము, వృశ్చిక లగ్నము, కుంభలగ్నము, ఈ 4 స్థిర లగ్నాలు. వృషభ లగ్నము ఉండగా అనగా అదొక స్థిర లగ్నము. రాశి కూడా సింహరాశి అవ్వడం అది స్థిర రాశి. గుర్తుపెట్టుకోండి, 7 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 29 నిమిషాల మధ్యకాలంలో ఈ 5 రోజుల పాటు బలిపాడ్యమి యమద్వితీయ వచ్చేంత వరకు మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్వకాలంలో అందరూ ఆచరించారు. మీరు కూడా ఆచరించి అనుభవపూర్వకంగా దాన్ని తెలుసుకొని తరించమని తెలియచేయడం జరుగుతుంది. చాలా సంతోషం గురుగారు. ధనత్రయోదశి రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.